హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. వెల్కమ్ టు జై హో సక్సెస్ మంత్ర. ఎన్నో ఏళ్ళుగా ప్రజల ఆదరణ పొందిన జై హో సక్సెస్ మంత్ర మళ్ళీ ఒకసారి చాలామంది అనుమానాలను నివృత్తి చేయడానికి, ప్రగతికి దోహదపడడానికి మళ్ళీ మీ ముందుకు వస్తుంది. ఈరోజు ఎపిసోడ్లో చాలామందికి స్ఫూర్తి ప్రదాత, నిత్య ప్రేరణ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పడానికి మనతో ఉన్నారు. సార్తో పాటు ఎస్విఐటి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా మనతో ఉన్నారు. సో పిల్లలందరూ వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎంతోమంది అభివృద్ధి సాధించాలనుకుంటారు, కానీ విజయం అనేది కొందరికే సాధ్యమవుతుంది. ఎందుకు ఈ ప్రపంచంలో విజయం కొందరికి సాధ్యమవుతుంది, కొందరికి అది అందరిని చందమామ అవుతుంది? దీనికి గల కారణం ఏమిటి? ప్రొఫెసర్ గారితో అడిగి వాళ్ళ ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రొఫెసర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. సో మీ దృష్టిలో ప్రపంచంలో ప్రతి మనిషి విజయం సాధించాలనుకుంటాడు, కానీ కొంతమందికి అది ఎందుకు సాధ్యమవుతుంది, కొంతమందికి అది అందరిని చందమామ ఎందుకు అవుతుంది? మీ దృష్టిలో దానికి కారణం ఏమిటి? ఒక తత్వవేత్త అంటాడు, వెన్ ఎన్ ఐడియా గ్రిప్స్ అ మైండ్ ఇట్ బికమ్స్ ఎ మెటీరియల్ ఫోర్స్ అని. అంటే ఒక ఆలోచన మనల్ని ఆవహిస్తే అది ఒక భౌతిక శక్తిగా మారుతుంది. ఇప్పుడు మీరు గమనించండి, సినిమాకు వెళ్ళాలి అనే ఆలోచన మనం ఆవహించింది అనుకోండి, ఎన్నన్నా చెప్పు సినిమాకి వెళ్తాడు. మీరు అది కాదురా రేపు ఎగ్జామ్ ఉందట, లేదమ్మా ఇదంతా అయిపోయిన సిలబసే అంటాడు. నువ్వు ఎన్నన్నా చెప్పి ఆ రోజు సినిమాకి అయితే వెళ్తారు, అవునా కదండి? ఎందుకు? ఆ సినిమాకు వెళ్ళాలి అనే ఒక బలమైన కోరిక మనలో కలిగితే అన్ని అవాంతరాల్ని, అడ్డంకుల్ని అధిగమించుకొని మనిషి ఆ సినిమాకి వెళ్తాడు. క్వైట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, ఒక సినిమా విషయంలో ఉన్న ఈ ఆలోచన, పట్టుదల జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలి అనే విషయంలో ఉండకపోవడమే కారణం. నేను ప్రొఫెసర్ రాజిరెడ్డి అని మన IIIT ఛాన్సలర్, కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీలో రోబోటిక్స్ డిపార్ట్మెంట్ డీన్, వన్ ఆఫ్ ది వరల్డ్స్ టాప్ మోస్ట్ ఎలక్ట్రానిక్స్ ప్రొఫెసర్. ఆయన ఒకసారి కలిసినప్పుడు ఆయన మాట అన్నాడు, ఇది సాధ్యమా అని ఎవరు అంటే, వెన్ సమ్మన్ ఎల్స్ కెన్ డూ ఇట్ వై కాంట్ ఐ డూ ఇట్ అన్నాడు. అంటే 70 years ఎబోలో ఇది నేనెందుకు చేయలేను అనే తపన ఆయనకుంటే మనకెందుకు ఉండదు? అందువల్ల ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, ఇది నేను చేయలేను. మనం అందరము ఉండే ఒక సహజ లోపం ఏంటంటే, ఇది నాతో కాదు. ఇంపాసిబుల్ ఇస్ ఓన్లీ ద డిక్షనరీ ఆఫ్ ఫూల్స్. ఇంపాసిబుల్ అనేది ఏదీ ఉండదు. మనము చేయగలమా చేయలేదా అనే ఒక మానసిక ప్రవృత్తి నుంచి బయటపడాలి. ఇది చేయగలము అనే మానసిక ప్రవృత్తి బలమైనగా ఉంటే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. అది లేనప్పుడు డెఫినెట్గా ఎంత టాలెంట్ ఉన్నా కూడా ఫెయిల్ అవుతారు. అయితే మీరు ఒక మాట అన్నారు, సినిమాకి వెళ్తాను అనుకుంటే ఖచ్చితంగా వెళ్తాడు మనిషి, పరీక్ష ఉందనుకుంటే కొంచెం ఇబ్బంది పడతాడని. అంటే మనిషి ఏ పని చేస్తున్నా 2 డ్రైవింగ్ ఫోర్సెస్ ఉంటాయని అనుకుంటాం మనం. ఒకటి ప్లెజర్, ఇంకొకటి పెయిన్. అంటే సినిమా ప్లెజర్ని ఇస్తుంది, ఎగ్జామ్ పెయిన్ని ఇస్తుంది. ఎగ్జామ్లో ప్లెజర్ని ఎట్లా డ్రైవ్ చేసుకోవాలి, అది ఎట్లా క్రియేట్ చేసుకోవాలి ప్లెజర్ని? అంటే ఎగ్జామ్ అనేది పెయిన్ అని అనుకుంటే అది పెయిన్ అవుతుంది. ఓకే, అది ప్లెజర్ అనుకుంటే నాలాంటి వాడికి సినిమా చూడడమే ప్లెయిన్. వండర్ఫుల్. అసలు సినిమా చూస్తే నిద్ర వస్తుంది, తలగా పలిపోతుంది. కరెక్ట్. అంటే మనిషికి ఏది పెయిన్, ఏది ప్లెజర్? ప్లెజర్ అండ్ పెయిన్ ఆర్ నాట్ కాన్స్టాంట్ థింగ్స్, దే ఆర్ వేరియబుల్. అది మన జీవితంలో మన ఆసక్తులను బట్టి, మన అభిరుచులను బట్టి, మన స్వభావాన్ని బట్టి, మన జీవన శైలిని బట్టి మారుతూ ఉంటుంది. అరిస్టాటిల్ మాట అంటాడు, ప్లెజర్ ఇన్ జాబ్ పుట్స్ పర్ఫెక్షన్ ఇన్ వర్క్ అని. అంటే మీరు చేసే పనిని ఆనందంగా చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా అందులో పర్ఫెక్షన్ సాధిస్తాం. మనిషి ప్రకృతి సహజ లక్షణం ఏంటంటే, నీకు నచ్చింది ఇంత తిన్నా ఏం కాదు, నీకు నచ్చింది కొద్దిగా తినండి వామిటింగ్ అవుతుంది. ఎందుకు అవుతుంది? రెండు మరి అంటే మన స్వభావం ఏంటి? మన బాడీ దేన్ని యాక్సెప్ట్ చేస్తుంది? తనకు నచ్చింది యాక్సెప్ట్ చేస్తుంది. అందువల్ల మీకు నచ్చి చేస్తే ఖచ్చితంగా అది బెటర్ రిజల్ట్ ఉంటుంది. అయితే ఇది ఇక్కడ ఒకటి ఏంటంటే, ఇది ప్లెజరా పెయినా అనేది కూడా మన యాటిట్యూడినల్ ప్రాబ్లం. ఓకే, మనను ఛాలెంజ్ చేస్తే మనం దాన్ని ఛాలెంజ్ చేయాలి. ఎప్పుడు కూడా ఒకటి పెయిన్ అంటే ఏంటిది? ఇట్స్ ఛాలెంజింగ్ అస్. మనకు సినిమా పాటల్లో కూడా మహాకవి శ్రీశ్రీ పాట ఉంది, కల కానిది నిజమైనది జీవితం, అగాధమగు జలనిధిలో కూడా ఆనిముత్యం ఉన్నదిలే, శోకాన మరుగున దాగే సుఖమున్నదిలే అంటాడు. అందువల్ల అగాధమగు జలనిధిలో కూడా ఆనిముత్యం దాగి ఉంటుంది. అంటే ఒక భయంకరమైన పెయిన్లో కూడా ఒక అద్భుతమైన ప్లెజర్ దాగి ఉంటుంది. అయితే పెయిన్ను ఆలోచిస్తూ కూర్చోకండి, ప్లెజర్ను ఊహిస్తూ ఆనందించండి. ఇప్పుడు మీరు ఉదాహరణకు ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నారు, ఇట్స్ ఏ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే టెన్షన్, చదవాలి, నేర్చుకోవాలి, రావాలి, మళ్ళీ రాయాలి. కానీ ఈ ఎగ్జామ్ అయినాక ఏం జరుగుతుంది? నేను నా కూతురు మెడిసిన్ ప్రిపేర్ అవుతూ ఉంటే చెప్పాను,
నీవు మెడిసిన్ ప్రిపేర్ అవుతున్నావు అన్న మానసిక స్థితి నుంచి బయటపడు. అజ్యూమింగ్ నువ్వేం కావాలనుకుంటున్నావు, నేను ఒక వరల్డ్స్ టాప్ మోస్ట్ కార్డియాలజిస్ట్ కావాలనుకుంటున్నా. అజ్యూమింగ్ నువ్వు ఒక జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీలో డాక్టరల్ రీసెర్చ్ చేసి ప్రపంచ కార్డియాలజిస్టుల కాన్ఫరెన్స్కి వెళ్తున్నావు. యు ఆర్ ద చీఫ్ గెస్ట్ ఆఫ్ దట్ కాన్ఫరెన్స్. నీవు వెళ్తుంటే 10,000 మంది ప్రపంచ ప్రఖ్యాత డాక్టర్స్ అసెంబ్లీ అయి ఉన్నారు నీకన్నా ముందే. నీవు రూమ్లోకి ఎంటర్ అవడంతోనే వాళ్ళంతా లేచి నిలబడ్డారు, నీకు స్టాండింగ్ ఒవేషన్ చెప్తున్నారు. ఆ టైంలో నువ్వు వెళ్ళి స్టేజ్కి ఎక్కుతున్నావు. ఇది మేము ఇక్కడ నుండి లైవ్లో చూస్తున్నాం టీవీలో. ఈ దృశ్యాన్ని నీ మనసులో పెట్టుకో బిడ్డ. కీప్ దిస్ విజువల్ ఫర్మ్లీ ఇన్ యువర్ మైండ్. ఆ ఫోటో నీ మనసులో ఊహిస్తున్నప్పుడు పెయిన్ కాదు ప్లెజరే ఉంటుంది. అది ఏది ఊహించుకోకుండా ముందున్న కెమిస్ట్రీ బుక్, ముందున్న ఫిజిక్స్ బుక్ పట్టుకొని ఏడిస్తే ఖచ్చితంగా పెయిన్ అవుతుంది. వండర్ఫుల్. అంటే భవిష్యత్తును ఈ పరీక్ష పాస్ కావడం వల్ల నా భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. ఐఎమ్ పేయింగ్ ఫర్ ఫ్యూచర్, రైట్? అంటే ఇఫ్ ఐ పే నౌ ఐ ప్లే లాటర్, ఇఫ్ ఐ ప్లే నౌ ఐ పే లాటర్ అనే మైండ్ సెట్ ఉంటే డెఫినెట్గా భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని సార్ చెప్పారు. అయితే మీరు నిత్య జీవితంలో మీరు ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఏమిటి? నమస్తే సార్, నేను స్వామి వివేకానంద ఇన్స్టిట్యూట్ నుంచి సెకండ్ ఇయర్ చదువుతున్నాను, సిఎస్సి డిపార్ట్మెంట్. సార్ ఇప్పుడు ఇంటర్మీడియట్లో అందరికీ ఒక బుక్స్ ఒక 7 బుక్లు ఇచ్చేసి అందరినీ చదువుకోమని చెప్పి మళ్ళీ అదే అందరూ చదువుకుంటాం మేము. అక్కడితో మార్కులు వస్తే అయిపోతుంది. మళ్ళీ ఇంజనీరింగ్కి వస్తాం మేము. ఇప్పుడు ఇంజనీరింగ్కి వచ్చాక కూడా అందరూ ఎలా అంటే కొంతమంది ఇంకా ఫస్ట్ ఇయర్లో, నా ఎగ్జాంపుల్ నేనే, ఫస్ట్ ఇయర్లో నేను కూడా చాలా వరకు బట్టి పెట్టి రాసిన ఆన్సర్లే చాలా ఉన్నాయి. అలాంటివి కాకుండా నీ ఓన్గా నువ్వు రాయాలి, నీ ఓన్గా నువ్వు బిల్డప్ చేసుకోవాలి అని చెప్పి పెద్దవాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఓన్గా బిల్డప్ చేసుకోవాలంటే ఎలా? అన్ఫార్చునేట్లీ ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి మనం ఎలా నేర్చుకున్నామంటే ఒక దాన్ని బట్టి నేర్చుకున్నాం. ఇప్పుడు ఇంగ్లీష్ వొకాబులరీ నేర్చుకుంటాం. మీరంతా జిఆర్ఈకి ప్రిపేర్ అయితే అందులో జిఆర్ఈలో అతి డిఫికల్ట్ పార్ట్ ఏంటంటే ఇంగ్లీష్, అవునా కదా? ఇంజనీరింగ్ స్టూడెంట్స్ సహజంగా మ్యాథమెటిక్స్ చేస్తారు, ఇబ్బంది ఏం లేదు. కానీ నేను ఒక ఉదాహరణ చెప్తాను. మా మదరు 3rd క్లాస్ ఏమో చదువుకుందంతే, ఇంగ్లీష్ రాదు. నా కొడుకు జిఆర్ఈ ప్రిపేర్ అవుతున్నప్పుడు జిఆర్ఈ వొకాబులరీ టెస్ట్ తీసుకొని ఐ అడ్మినిస్టర్ ద టెస్ట్ అండ్ మై మదర్ అంటే మా అమ్మ మీద ఆ పరీక్ష పెట్టాను. మా అమ్మకు 70% వచ్చింది. నా కొడుకు నానమ్మ నీకు హార్వర్డ్ యూనివర్సిటీలో సీట్ వస్తే తీసుకోవచ్చు అంటే ఎలా సాధ్యమైంది? నేను ఒక పదం అడిగాను మా అమ్మను, అమ్మ హెల్టర్ స్కెల్టర్ అంటే ఏంటమ్మా అని అడిగాను. నాకు తెలియదు బిడ్డ, చదువు నాకు ఇంగ్లీష్ రాదు అన్నది. లేదమ్మా నీకు వస్తుంది అని. మా కాలేజీలో పిల్లలంతా ఒక చోట జమ అయ్యారు. అల్లరి జరుగుతోంది, బాగా ఇష్టమైనట్టు అల్లరి చేస్తున్నారు. పోలీసులు వచ్చి లాఠీలు లేపారు. పిల్లలంతా హెల్టర్ స్కెల్టర్ అయినరమ్మా అన్న. అంటే ఎక్కడోడక్కడ ఉరికాడారా అన్నది, ఎక్కడి వాడక్కడ పరిగెత్తారా అన్నది. మీరు హెల్టర్ స్కెల్టర్ పోయి డిక్షనరీ మీనింగ్ చూడండి, అదే ఉంటుంది. అంటే అర్థం ఏంటి మరి? ఎలా వచ్చింది మా అమ్మకు? అంటే మనము నేర్చుకునే పద్ధతిలో ఉండే లోపాల వల్ల ఇవాళ మనం కాన్సెప్ట్ నేర్చుకోవడం లేదు. మనం సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఎందుకు ఈ బట్టి పట్టే సంస్కృతి వచ్చిందంటే, స్వామి వివేకానంద అంటాడు చాలా ఏళ్ల క్రితం, ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ ఈజ్ నాలెడ్జ్ అంటాడు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్? ఇంకో మాట కూడా అంటాడు ఆయన, ఎడ్యుకేషన్ హెస్ బికమ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద టీచర్స్ నోట్స్ టు ద స్టూడెంట్స్ నోట్స్, మోస్ట్ ఆఫన్ నాట్ ఎంటరింగ్ ద మైండ్స్ ఆఫ్ ద ఈదర్ అంటాడు. ఉపాధ్యాయుని నోట్బుక్ నుంచి పిల్లల నోట్బుక్లోకి సమాచారము మాత్రమే వెళ్తుంది, ఎక్కువ సందర్భాల్లో ఇద్దరి మీదలకు ఎక్కదంటాడు. ఎంత వండర్ఫుల్గా చెప్పాడు, ఎంత 150 ఏళ్ళ క్రితం చెప్పాడు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్? మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను నేను. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ పై? పై వాల్యూ ఎంత? 22/7. రైట్? అందరం చెప్తాం. నాకు చిన్న డౌట్ వచ్చింది, వై ఈజ్ ఇట్ 22/7? వై కాంట్ ఇట్ బి 21/7 ఆర్ 23/7? ఎవరైనా ఎందుకు 22/7 ఎందుకు ఉండాలి? నాకు 21/7, 23/7 ఎందుకు ఉండకూడదు? మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఈ డౌట్ వచ్చినప్పుడు మీరు బట్టి పట్టాల్సిన అవసరం ఉండదు. పై ఈజ్ ఈక్వల్ టు 22/7 ఎందుకు? మీరు ఏ సర్కిల్ అన్నా గీయండి, ఇట్ మే బి ఎ స్మాల్ సర్కిల్ ఆర్ ఇట్ మే బి ఎ బిగ్ సర్కిల్. భూమండలం అంత పెద్ద సర్కిల్ గీయండి, ఈ స్టూడియో అంత చిన్న సర్కిల్ గీయండి, దాని సర్కంఫరెన్స్, దాని చుట్టుకొలత మెజర్ చేయండి, దాని డయామీటర్ వ్యాసం మెజర్ చేయండి. ఈ రెండింటి మధ్య నిష్పత్తి అంటే ది సర్కంఫరెన్స్కు డయామీటర్కు చుట్టుకొలతకు వ్యాసానికి మధ్య నిష్పత్తి ఎప్పుడూ 22/7 ఉంటుంది. అంటే 3 పాయింట్ సంథింగ్ ఉంటుంది, కాన్స్టాంట్ ఉంటుంది వాల్యూ.
అందుకే దీని పై =22/7. మనిషి తన అబ్జర్వేషన్లో ఏ సర్కిల్ గీసినా దాని చుట్టుకొలత వ్యాసం మధ్య ఒకే రకమైన విలువ ఉండడం చూసి ఆ విలువను పైగా పెట్టుకొని దానికి 22/7 వస్తుంది కనుక దానికి ఆ విలువ ఇచ్చాడు. అందువల్ల ఈ బ్యాక్గ్రౌండ్ మనకు అర్థమైంది అనుకోండి, నేపథ్య కాలం అర్థమైంది అనుకోండి, మనం జీవితంలో మర్చిపోం. అందువల్ల ఎప్పుడైనా సబ్జెక్ట్ నేర్చుకోవడంలో, అది ఇంజనీరింగ్ కానీ అది ఏదన్నా కానివ్వండి, లర్న్ ద కాన్సెప్ట్ బిహైండ్ ఇట్. అది విజ్ఞానం అనేది. విజ్ఞానానికి సమాచారానికి తేడా ఏంటంటే, వాట్ అని అడిగితే అది సమాచారం అవుతుంది, వై అంటే విజ్ఞానం అవుతుంది. అందువల్ల మనము మన విద్యా వ్యవస్థలో లోపం ఏంటంటే, ఇట్ ఈజ్ ఎగ్జామినేషన్ సెంట్రిక్, సిలబై స్పెసిఫిక్, క్లాస్ రూమ్ కన్ఫైన్. తరగతి గదికే పరిమితం, సిలబస్కే పరిమితం, పరీక్షకే ఉద్దేశించి ఉంటుంది, అంతకన్నా మించి ఇంకేం ఉండదు. మీకు ఒకసారి ఒక ప్రశ్న అడిగాను నేను ఇంజనీరింగ్ కాలేజీలో, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ సైంటిస్ట్ అండ్ ఎన్ ఇంజనీర్? శాస్త్రవేత్తకు ఇంజనీర్కు మధ్య తేడా ఏమిటి అని అడిగాను. చాలామంది చాలా రకాలుగా చెప్తే నేను ఒక సెంటెన్స్లో చెప్పాను, ఎ సైంటిస్ట్ స్టడీస్ ద వరల్డ్ అరౌండ్ హిమ్, ఎన్ ఇంజనీర్ క్రియేట్స్ ద వరల్డ్ విచ్ వాజ్ నెవర్ ఇన్ ఎగ్జిస్టెన్స్. ఒక శాస్త్రవేత్త తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అధ్యయనం చేస్తాడు, ఒక ఇంజనీరు లేని ప్రపంచాన్ని నిర్మిస్తాడు. అవునా కదా? మీరు ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు అది ఉండదు, ఒక ఇంజనీర్ నిర్మిస్తాడు. ఒక మిషన్ ఒక ఇంజనీర్ నిర్మిస్తాడు. ఒక సాఫ్ట్వేర్ అది లేదు, ఇంజనీర్ నిర్మిస్తాడు. అందువల్ల ఇంతటి ఒక అద్భుతమైన క్రియేటివ్ సైన్స్ అది. ఇంత క్రియేటివ్ సైన్స్ను బట్టి చదువుకుంటే హౌ విల్ యూ డెవలప్? అందుకొరకు నీవు ఇది ఏంటి అని ప్రశ్నించుకోండి. ఎనీథింగ్ వి నెవర్ యాక్సెప్ట్ ఎనీథింగ్. క్వశ్చన్, ప్రశ్నించండి. మీరు డెఫినెట్గా బట్టి పడాల్సిన అవసరం ఉండదు, నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ ప్రశ్నమా? నాకేంటంటే జనరల్గా మనం ప్రజెంట్గా గ్యాడ్జెట్స్ అంటూ మొబైల్స్ అంటూ వాడుతున్నాము. సో చదువుకోవాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది, బట్ అది 5 minutes or 10 minutes అంతే. ఇట్లా మీలాంటి ఇన్స్పిరేషన్ విన్నా కూడా లైక్ more than half an hour, not even more than half an hour. సో హాఫ్ అన్ అవర్ ఎక్కువ ఉండొద్దని మీరు ముందే పొరపాటున గంట అనుకున్నాం. లేదు సార్, ప్రేరణ కంటిన్యూ కావట్లేదు. కంటిన్యూ కావట్లేదు. ఆమె చెప్తున్నది అంటే మీరు గంట సేపు చూసుకోండి ఆపండి అని చెప్పారు. నథింగ్ రాంగ్, యూ హావ్ ఎవ్రీ రైట్ టు సే దట్. సో అట్లాంటి గ్యాడ్జెట్స్ నుంచి కానీ లేకపోతే డీవియేషన్ అనేది జరగకుండా ఉండాలి చదువుకునేటప్పుడు. నాకు చెప్పండి, మీకు ఏది 1 hour చూడాలని, ఏది ఈ ప్రపంచంలో ఏది కూడా మీకు 2 hours చూడాలని అనిపేదా? ఏదన్నా ఒకటి అనిపిస్తుంది కదా, ఏమనిపిస్తుంది చెప్పండి? మూవీస్. అందువల్ల మీరు మూవీస్ చూసి 2 గంటలు చూడండి, ఇబ్బంది ఏం లేదు. మూవీ దీన్ని మీకు స్లోగా ఒక చిన్న వ్యవహారం ఏంటంటే, మీకు యోగా చేసే అలవాటు ఉందా? చేయండి. అరే పాప నరేంద్ర మోడీ అంత గొంతు దించుకొని యోగా అంతా ఇటు తిప్పి అటు తిప్పి బాడీని చూపెడుతున్నారు కదా, మీరు కూడా యోగా చేయండి. మీకు ఏదైనా ఇప్పుడు మనకు చాలా ఇంకొక ఉదాహరణ చెప్తాను. నేను ఒక ప్రఖ్యాత ఎలక్ట్రానిక్స్ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళాను నా కొడుకుని తీసుకొని. మా వాడు ఎలక్ట్రానిక్స్ చదువుతున్నప్పుడు, సార్ వీడు అతను ఏమైనా గైడెన్స్ ఇస్తాడేమో అని వెళ్ళాను. వెళ్ళి అతను కూర్చొని మాట్లాడాను, పరిచయం చేశాను. నీకు ఒక బుక్ తెచ్చిస్తాను, ఇది చదువుకుంటే నువ్వు జీవితంలో పైకి వస్తావు అన్నాడు. అని ఆయన లోపలికి వెళ్ళాడు. మేము వెయిటింగ్ బయట, ఏదన్నా ఎలక్ట్రానిక్స్లో వరల్డ్స్ టాప్ బుక్ తెస్తాడేమో. లోపలికి వెళ్ళి సుమతి శతకం, వేమన శతకం 2 పట్టుకొని వచ్చాడు. అవి చేతిలో పెట్టి చదువుకో బాబు అన్నాడు. అంటే ఇప్పుడు మీ ప్రశ్న కూడా అన్నట్టు తినక వేప తీయగుండు అని ఉంది, అవునా కదా? అంటే మీరు ఒక పని చేయండి. ఇప్పుడు యోగాలో కూడా ఏం చెప్తాము, మీరు ఇలా స్ట్రెచ్ చేశారు, ఫస్ట్ టైం ఇలా స్ట్రెచ్ చేయలేరు, ఇలా ఉంటారు, అవునా కదా? ఇలా స్ట్రెచ్ చేయాలంటే చాలా ఇబ్బంది పడతారు. మొదలు ఇలా అంటారు, కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇలా హాయిగా స్ట్రెచ్ చేయగలుగుతారు. మీరు ఇలా ఎట్లంటే చేయగలుగుతారు. ఎందుకు? యువర్ మజిల్స్ విల్ మూవ్. అంటే అంతకుముందు నీకు కోఆపరేట్ చేయని నీ శరీరము సాధన ద్వారా కోఆపరేట్ చేస్తుంది. మీరు ఇప్పుడు కూడా ఒక ప్రయత్నం చేయండి. ఈసారి 1/2 hour చదువుతున్నారు, చదివితే మీరు కాన్సన్ట్రేషన్ పోతుంది అనుకో, నెక్స్ట్ అటెంప్ట్లో 35 minutes ట్రై చేయండి. డోంట్ ట్రై ఫర్ 2 hours. నెక్స్ట్ ఇంకో 4 రోజుల తర్వాత 40 minutes ట్రై చేయండి. డెఫినెట్గా మీ లెవెల్స్ ఆఫ్ కెపాసిటీ పెరుగుతుంది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నారు కదా, ఎందుకన్నారు? ఓ ప్రయత్నం చేయండి, ఒక దాన్ని మొదలు ప్రేమించండి. మీరు ఎందుకు ఒక అమ్మ కూరగాయలు తెమ్మంటేనేమో కొడుకు తేడు, కానీ క్లాస్మేట్తో ముచ్చట పెడతానికైతే బస్ స్టాప్ మీద గంటసేపు వెయిట్ చేస్తాడు. ఎందుకు? ఇఫ్ హీ లైక్స్ ఇట్ యూ కెన్ స్పెండ్ మోర్. అందువల్ల మీరు సాధన చేయడమే కాదు, చదువుతున్న దాంట్లో ఆసక్తి,
చదువుతున్న దాంట్లో ఆసక్తి లేకపోవటానికి కారణం ఏంటి అంటే బికాస్ ద వే యు ఆర్ రీడింగ్ ద సబ్జెక్ట్. ఈవెన్ ఇంగ్లీష్ వొకాబులరీ నేర్చుకున్నా, గో టు ద రూట్స్. నేను ఒక పదం చెప్పాను, సినిస్టర్, అంబిడెక్స్ట్రస్ అని చెప్పాను అనుకోండి. సినిస్టర్ అంబిడెక్స్ట్రస్ అని కనుక నువ్వు చదువుతున్నావు, బట్టి పడుతున్నావు అని నిద్ర వస్తుంది, అవునా కదా? కానీ నేను ఒక కథ చెప్తాను. ఫ్రెంచ్ భాషలో సినిస్టర్ అంటే లెఫ్ట్ హ్యాండ్, డెక్స్ట్రస్ అంటే రైట్ హ్యాండ్. అందువల్ల లెఫ్ట్ హ్యాండ్తో చేసేది మన దగ్గర కూడా ఒక నమ్మకం ఉంటుంది కదా, సంథింగ్ రాంగ్ అని. రైట్ హ్యాండ్తో చేసే శుభం అని అనుకుంటా. మీరు డబ్బులు ఇచ్చారనుకోండి, మీరు ఏం రైట్ హ్యాండ్తో తీసుకుంటారా లెఫ్ట్ హ్యాండ్తో తీసుకుంటారా? అన్నీ రైట్ హ్యాండ్తో చేస్తాం. ఎందుకు? మనకు నమ్మకం రైట్ హ్యాండ్తో చేసేది. అంటే కొంతమంది లెఫ్ట్ హ్యాండ్తో చేసే బ్యాట్స్మెన్ ఉన్నారు, అది వేరే విషయం, అలా పక్క పెడదాం. సో అందువల్ల డెక్స్ట్రస్ అంటే మంచి కనుక, డెక్స్ట్రస్ అంటే రైట్ హ్యాండ్, అంటే ఎఫెక్టివ్గా సమర్థవంతంగా చేసేదాన్ని డెక్స్ట్రస్ అంటారు. సినిస్టర్ అంటే ఒక కన్నింగ్, సంథింగ్ ఏదో మోసపూరితమైంది. సినిస్టర్ డిజైన్స్ ఆఫ్ టెర్రరిస్ట్ అంటే తీవ్రవాదుల మోసపూరిత వ్యూహాలు. డెక్స్ట్రస్ అంటే మంచి గనక, అంబిడెక్స్ట్రస్, అంబి అంటే రెండు గనక, అంబిడెక్స్ట్రస్ అంటే రెండు చేతుల్ని కుడి చేతిలాగా పనిచేయగలిగే సమర్థుడు. మనకు అర్జునుడికి ఒక పేరుంది, సవ్యసాచని. సో ఈ సవ్యసాచి అంటే అంబిడెక్స్ట్రస్. అంటే ఇది చెప్పాననుకోని మీకు నిద్ర వస్తుందా? రాదు. అదే నేను మీకు సినిస్టర్ డెక్స్టర్ అని చెప్పాననుకోని ఉంటుంది. ఒకటి సాధన, రెండు సృజనాత్మకంగా చదవడం, చేయడము, పని చదవడమే కాదు ఏదైనా. మూడు ఒక సవాల్ను స్వీకరించడం. ఈ మూడు అంశాలు దృష్టిలో పెట్టుకొని చదవండి. హాఫ్ అన్ అవర్ కాదు, 2 గంటలు కూడా వదలదు దీన్ని. దాని సంగతి తేల్చబెడ పక్కబడే. ప్రతిరోజు కొంచెం ఎఫర్ట్ పెంచుకుంటే సరిపోతుంది. అంటే ఒకటేసారి పెద్ద టార్గెట్స్ పెట్టుకొని మనల్ని మనం తక్కువ అంచనా వేసుకునే కన్నా, అంటే ఇఫ్ యూ గ్రో 1 millimeter a day, you will be surprised to look at your height after 1 year, right? So grow 1 millimeter a day, life will be beautiful. Okay, thank you. Okay, అమ్మ మీ ప్రశ్న. నమస్కారం సార్. ఇప్పుడు మేము ఇంటర్కి ఇంజనీరింగ్కి స్టడీ చాలా డిఫరెన్స్ అయిపోయింది. ఇంకా మేము ఫోకస్ కూడా చాలా తక్కువ అయిపోతుంది కంపేర్ టు స్కూల్ అండ్ ఇంటర్. ఇంజనీరింగ్కి వచ్చేసరికి స్టడీస్ పైన ఫోకస్ అనేది చాలా తగ్గిపోయింది. సో హౌ టు ఓవర్కమ్ దిస్? ఫోకస్ ఎందుకు తగ్గింది సార్? మెనీ థింగ్స్, సోషల్ నెట్వర్కింగ్ సైట్స్, అవి వాటికి అడిక్ట్ అయిపోతున్నాం. అన్ఫార్చునేట్లీ ప్రతి దాంట్లో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ద్వారా ఒక బ్రహ్మాండమైన అవకాశం ఏంటంటే మీరు ఎవరికీ అవకాశం లేని విజ్ఞానాన్ని పొందొచ్చు. వరల్డ్స్ టాప్ యూనివర్సిటీస్ లెసన్స్ అన్నీ మీరు సోషల్ మీడియాలో చూడడానికి అవకాశం ఉంటుంది. అయితే దురదృష్టం ఏంటంటే ఈ జనరేషన్కు ఏది అవసరమో దాని మీద శ్రద్ధ కన్నా ఏది అనవసరమో దానిపైన శ్రద్ధ ఎక్కువ ఉంటుంది. అందువల్ల మీరు ఏం చేయండి అంటే స్లోగా ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటంటే నీ స్టడీస్కు ఉపయోగపడేటువంటి ఇన్ఫర్మేషన్ను సోషల్ మీడియాలో ప్రొక్యూర్ చేసుకునే ప్రయత్నం మొదలుపెట్టండి. అది చేస్తే డెఫినెట్గా ఒక రోజు కాకపోతే ఒక రోజైనా మీకు ఆ మీడియం ఉపయోగపడుతుంది. డోంట్ షన్ ద మీడియం. ఎప్పుడు కూడా డోంట్ త్రో ద బేబీ విత్ ద బాత్ వాటర్ అంటారు. అంటే మనము మొత్తం మీడియంను అసలు సోషల్ మీడియాను ఉండొద్దు, నెట్వర్కింగ్లో ఉండొద్దు, ఇంటరాక్షనే ఉండొద్దు అంటే కూడా కరెక్ట్ కాదు. దాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటాం. ఇవాళ నువ్వు ఇక్కడ హైదరాబాద్లో కూర్చున్నావు, స్టాన్ఫోర్డ్ బిజినెస్ స్కూల్లో సీట్ వచ్చి స్టాన్ఫోర్డ్ బిజినెస్ స్కూల్లో చదివే అవకాశం మీకుందా? లేదు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో చదివే అవకాశం ఉందా? లేదు. కానీ మీరు హార్వర్డ్ స్టాన్ఫోర్డ్ లెసన్స్ను మొత్తం ఇక్కడ కూర్చొని కూడా చూడొచ్చు. అంటే ఒక హార్వర్డ్లో స్టాన్ఫోర్డ్లో సీట్ వస్తే ఒక స్టూడెంట్కు ఏ అవకాశం అయితే వస్తుందో ఆ అవకాశాన్ని ఇంటర్నెట్ ద్వారా నెట్ ద్వారా మనం ఇక్కడ ఉండి పొందవచ్చు. అందువల్ల మనం సోషల్ మీడియాలో ఏది ఆసక్తిగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు ఏదైతే ఆసక్తిగా ఉందో అది మాత్రమే ట్రై చేస్తున్నావు కనుక మీకు ఇంకో ప్రపంచం అర్థం కావడం లేదు. ఈ ప్రపంచాన్ని దాటి నీకు ఆసక్తి ఉండేది, అభిరుచి ఉండేది, నీకు విజ్ఞానం ఇచ్చేది, ఈ రెండింటిని మిక్స్ చేయగలిగేటువంటి మెటీరియల్ సోర్సెస్ చాలా నెట్లో ఉంటాయి. వాటిని కనుక మీరు ఐడెంటిఫై చేయగలిగితే, వాటిని కనుక నువ్వు చదవగలిగితే యూ కెన్ డైవర్ట్ యువర్ మైండ్ ఫ్రమ్ ఎ ఫ్రివిలస్ యూజ్ ఆఫ్ సోషల్ మీడియా టు మోర్ ప్రొడక్టివ్ యూజ్ ఆఫ్ సోషల్ మీడియా. డిస్కషన్ మొదటి నుంచి కూడా మనం ఇదే ఆలోచిస్తున్నాం, ప్లెజర్ అండ్ పెయిన్ అని. మీరు అంటే ఇప్పుడు వి నో వాట్ టు డూ బట్ వీ నెవర్ డూ, వీ నో వాట్ నాట్ టు డూ బట్ వీ ఆల్వేస్ డూ. దట్ ఈస్ అవర్ ప్రాబ్లం. ఎందుకంటే బికాస్ మీ ఫ్యూచర్ ఇప్పుడు ఒక పని చేసిన తర్వాత మీకు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా, గిల్టీగా ఫీల్ అవుతున్నారా? గిల్టీగా ఫీల్ అవుతున్నారంటే డెఫినెట్గా దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్. అందుకని సార్ చెప్పినట్టుగా ప్రొడక్టివ్గా నేను ఏం చేయాలి, సోషల్ మీడియాతో ఏం చేయాలి, యూ కెనాట్ అవాయిడ్ ఇట్ బట్ హౌ యూ కెన్ ప్రొడక్టివ్లీ యూజ్ ఇట్. అది ఎలా చేయాలనేది మీరు ఆలోచిస్తే
అద్భుతంగా ఉంటుందని సార్ అంటున్నారు. మనం ఇంకో మిత్రుడికి కూడా అవకాశం ఇద్దాం. హాయ్ సార్, నా పేరు వంశీ. నేను బీటెక్ సెకండ్ ఇయర్ అవుతున్నా, ఈసీఈ ఫ్రమ్ ఎస్విఐటి. సార్, నా ప్రాబ్లం ఏంటంటే నేను స్టార్టింగ్లో ఏదైనా వర్క్ స్టార్ట్ చేస్తే చాలా యాక్టివ్గా ఉంటా, కానీ కొన్ని రోజుల తర్వాత దాని మీద ఇంట్రెస్ట్ పోతుంది. ఇప్పుడు స్టడీస్ తీసుకున్నా సరే స్టార్టింగ్ చాలా బాగా చదువుతా, కానీ ఎగ్జామ్స్ కంటే ముందు కొంచెం ఇంట్రెస్ట్ లూజ్ అవుతుంది. దానికి కారణం ఏంటంటే మనం స్టడీని సరిగా ప్లాన్ చేసుకోకపోవడం. అంటే ఎప్పుడు కూడా ఒక మనిషి స్థిరంగా మన మైండ్ ఉండదు. ఎవరి మైండ్కైనా అస్థిరత అనేది సహజం. అంటే మ్యాటర్ ఆల్వేస్ చేంజెస్, మ్యాటర్ ఈజ్ నాట్ స్టాటిక్, అవునా కదా? మన బాడీ కూడా మ్యాటరే, మనం కూడా ఒక మ్యాటర్లో భాగమే. అందువల్ల అవర్ నేచురల్ క్యారెక్టరిస్టికే వీ విల్ నాట్ బీ స్టాటిక్, మనం స్టాటిక్గా ఉండం. అందువల్ల మైండ్ డైవర్ట్ అవుతూ ఉంటుంది. ఇది అందరికీ ఉన్న ప్రాబ్లం. దానికి ఒకటి ఏంటంటే యూ ప్లాన్ యువర్ స్టడీ. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఇఫ్ యు ఆర్ ఫెయిలింగ్ టు ప్లాన్ యు ఆర్ ప్లానింగ్ టు ఫెయిల్ అని. నీవు ప్లాన్ చేసుకోవడంలో ఫెయిల్ అయితే నువ్వు ఫెయిల్ అవ్వడానికి ప్లాన్ చేసుకున్నట్టే లెక్క. అందువల్ల ఇఫ్ యు ఆర్ ఫెయిలింగ్ టు ప్లాన్ యు ఆర్ ప్లానింగ్ టు ఫెయిల్. నువ్వు చేసే వర్క్ను ఎఫెక్టివ్గా కనుక ప్లాన్ చేయగలిగితే మొదట్లో ఇంట్రెస్ట్ ఉండి తర్వాత ఇంట్రెస్ట్ పోవడం అనేది ఉండదు. రెండవది, చాలామంది చేసే ఒక సహజ ధోరణి ఏంటంటే, ఇప్పుడు మీరు భోజనం చేస్తుంటారు, భోజనం చేసేటప్పుడు ఫస్ట్ ఇష్టమైంది తినకుండా దాచిపెట్టుకుంటారు. కొంత మీ అమ్మ అంటుంటుంది, ఏంద్రా స్వీట్ తినలేదు అంటారు. అంటే తింటానమ్మా, టైం ఉంది కదా అన్నాడు. పాపడి ఇష్టం అనుకో, పాపడి తినలేదు ఏంద్రా అంటారు. తింటామమ్మా అంటే ఎందుకు? మీరు చివరి వరకు దాన్ని దాచిపెట్టుకుంటూ ఉంటారు. అది హ్యూమన్ నేచర్. మీరు వేరుశనకాయలు తిన్నారనుకోండి, 2 మంచి వేరుశనకాయలు జేబులో వేసుకొని పెట్టుకోవాలి ముందు, లేక లాస్ట్కి తినేదే చేదొస్తుంది. చాలాసార్లు మీరు గమనించండి. అందువల్ల అది అప్పుడు అలాంటి ప్రాబ్లం ఓవర్కమ్ అవుతాం. మరి భోజనం చేసేటప్పుడు ఈ చిన్న సూత్రం పాటించేటప్పుడు చదువులో ఎందుకు ఈ సూత్రం పాటించకూడదు? మొదలు ఇష్టమున్నది చదివేస్తారు, తర్వాత డిఫికల్ట్ టాపిక్స్ మిగిలిపోతాయి. అప్పుడు మనకు బోర్ కొట్టి అటెన్షన్ పోతుంది. అందుకొరకు ప్లాన్ ది టాపిక్స్, స్టడీ ఆఫ్ ద టాపిక్స్ ఒక పద్ధతి ప్రకారం. ఇష్టమైనవి బోర్ కొట్టేటి 2 కలిపి చదువుకోవడం మొదలు పెట్టామనుకోండి, మొదలే అన్ని బోర్ కొట్టేటి చదివితే అసలు మొత్తానికి చదువు అనేది పారిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందువల్ల రెండింటిని బ్యాలెన్స్ చేసామనుకోండి, చివరి వరకు నీకు ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంటుంది కనుక చదవాలనే కోరిక మిగిలి ఉంటుంది. కరెక్ట్. జనరల్గా మనం ఏం చెప్తుంటామంటే SIP ఫార్ములా అంటారు బాబు వంశీ. ఇదేంటంటే సీరియస్, ఇంట్రెస్టింగ్ అండ్ ప్లెజర్. మనకి ఇచ్చే అన్ని సబ్జెక్టులు మనం ఇబ్బంది పెట్టవు, కొన్నిట్లో ప్లెజర్ ఉంటుంది మనకు. అందుకని మీరు కొంచెం టఫ్ అనుకున్నది మీ ఎనర్జీ లెవెల్స్ బాగున్నప్పుడు చదివి, ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి మధ్యలో చదివి, మీరు చాలా హ్యాపీ మూడ్లో, అంటే కొంచెం కంఫర్టబుల్గా ఎప్పుడు చదవగలుగుతామో అప్పుడు ప్లెజర్ అని ఈ మూడింటి కింద డివైడ్ చేసేసి మీకు ఎక్కువ అటెన్షన్ పే చేసే టైం లోపల మీకు డిఫికల్ట్ అనుకున్న సబ్జెక్ట్ మీరు చదివితే ఆటోమేటిక్గా బాగుంటుందని సార్ చెప్తున్నారు. రైట్, అలా మీరు ప్లాన్ చేసుకోవాలి. ఇఫ్ యూ ఫెయిల్ టు ప్రిపేర్ టు ఫెయిల్. ఎగ్జామ్లో అందులో అనుమానం లేదు, దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. రైట్, సో దానికి కరెక్ట్గా ప్లాన్ చేసుకొని విజయం సాధించాలి. ఓకే, సో నెక్స్ట్ మిత్రుడికి. సార్, నా పేరు శ్రవణ్ సార్. నేను SVITలో మెకానికల్ చదువుతున్నాను, సెకండ్ ఇయర్. నా క్వశ్చన్ ఏంటంటే, నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను బీటెక్ తర్వాత, కానీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. దాన్ని ఎలా ఓవర్కమ్ చేసి స్టార్టప్ సక్సెస్ఫుల్గా రన్ చేయాలనేది క్వశ్చన్. అలా అన్నప్పుడు 2 ఏళ్ళు ఉద్యోగం చేసి తర్వాత స్టార్టప్ చేయండి. మొదలు స్టార్టప్ విత్ ద ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ, దెన్ యూ కెన్ స్టార్టప్ యువర్ ఓన్ థింగ్. డెఫినెట్గా మనిషి తన ఆసక్తి, అభిరుచి, అవసరము, అవకాశం ఇవన్నిటిని మధ్య బ్యాలెన్స్ చేయాలి. అందరికీ అవకాశాలు రావు, అందరికీ అవసరాలు ఒకే రకంగా ఉండవు. అందువల్ల మన మనిషి జీవితాన్ని ప్లాన్ చేసుకునేటప్పుడు మనకున్న అవసరాలేంటి, మనకున్న అవకాశాలేంటి అనేది చేయాలి. అయితే చాలామంది ఏం చేస్తారంటే అవసరాలతో రాజీ పడతారు, ఆసక్తిని, అభిరుచిని త్యాగం చేస్తారు. అవసరాలతో రాజీ పడడం అనేది అనివార్యం. ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి నాకు, వీటిని నేను స్టార్టప్ పెట్టి, స్టార్టప్లో సక్సెస్ ఉంది, రిస్క్ ఉంది, అదే కదా మీ భయం? స్టార్టప్లో సక్సెస్ ఉంది, రిస్క్ ఉంది కనుక మొదలు నా కుటుంబ బాధ్యతలు నిర్వహించాలి కనుక నేను రిస్క్ తీసుకోలేను అనేది మీ క్వశ్చన్. అందువల్ల దీనికి 2 రకాల రెస్పాన్స్ ఉండొచ్చు. ఒక రెస్పాన్స్ ఏంటంటే అసలు కుటుంబాన్ని కూడా వదిలేసి బాధ్యతారహితంగా నా పని నేను చేస్తాననొచ్చు. అప్పుడు కొంత ఇబ్బందులు కుటుంబాన్ని తప్పవు, అది మంచిది కాదు. ఇక రెండవది ఏంటంటే ఏదో నాకు తప్పదు, నాకు అవకాశం లేదు, నాకు అవసరం ఉంది అని ఏదో ఒక ఉద్యోగం చేసి అందులోనే ఉండిపోయి స్టార్టప్ పెట్టాలి అనేటువంటి ఒక మంచి ఆకాంక్షను జీవితంలో త్యాగం చేయడం, ఇది కూడా మంచిది కాదు. అందుకొరకు దీనికి బ్యాలెన్సింగ్ ఏంటంటే నీ కుటుంబ బాధ్యతలు ఉన్నాయి కనుక
ఒక 2 ఏళ్ళో 3 ఏళ్ళో ఆ బాధ్యతలు తీరేంత వరకు అవసరాల కొరకు పనిచేయి. ఒక్కసారి అవసరాల కొరకు పని అయిపోయాక అభిరుచి కొరకు పనిచేయి. జీవితంలో అభిరుచి కొరకు పనిచేయాలి అనేటువంటి కోరికను మాత్రం వదులుకో. నమస్కారం సార్, నా పేరు హరిణి. నేను ఎస్విఐటిలో ఈసీ బ్రాంచ్లో సెకండ్ ఇయర్ చదువుతున్నాను. యాక్చువల్గా బీటెక్ కూడా నేను మా పేరెంట్స్ వాళ్ళు ఫోర్స్ చేయడం వల్ల చదువుతున్నాను. బట్ ఏదైనా చేసేటప్పుడు దాన్ని ఇష్టంగా చేయాలన్న ఒక దీంతో బీటెక్ని కూడా ఇష్టంగానే చదువుతున్నాను. బట్ ఫ్యూచర్లో నెక్స్ట్ నాకు సివిల్స్ ఇంట్రెస్ట్ అండ్ మా పేరెంట్స్కి ఏమో ఎంఎస్కి యూఎస్ పంపించాలి అలా ఉంది. రెండిట్లలో ఏది చూస్ చేసుకోవాలి, మళ్ళీ నాకు ఇంకా వేరే అదర్ ఆస్పెక్ట్స్లో కూడా ఉండాలి అని ఉంది. సో మల్టీ టాస్క్ ఎలా పర్ఫామ్ చేయాలి అని. ఇప్పుడు ఈ అమ్మాయి అడిగిన ప్రశ్నలో ఒక డైలమా, ఇది అమ్మాయికే కాదు ఎవరేజ్ యూత్ అందరికీ ఉంటుంది. మనకు ఆసక్తి ఉన్నదే చదువుదామంటే మార్కెట్లో డిమాండ్ ఉంటుందో ఉండదో. ఇంకా నీ అదృష్టం అమ్మా, నీకు ఇంజనీరింగు సివిల్స్ రెండు ఉపయోగపడేటివి ఉన్నాయి డిమాండ్లు. ఇంకోరికి ఎట్లుంటుందంటే నాకు ఇంజనీరింగు లేదు, నాకు ఏదో కవిత్వం రాయడం ఇంట్రెస్ట్. కవిత్వం జీవితంలో మా అన్నం పెడుతుందారా అని అమ్మ నాన్న అంటారు. ఏం చేయాలి? ఇంకా ఆ సవాల్ లేదు మీకు. ప్రతి ఒక్కరికి ఈ ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు ఇంజనీరింగ్ డిగ్రీకి ఉండే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే యూ కెన్ ఆల్వేస్ గో బ్యాక్ టు ద ప్రొఫెషన్ ఎట్ ఎనీ టైమ్. ఈ పేరెంట్స్ కోరికైన ఎంఎస్ను అట్లనే భద్రపరిచి ఫ్రిడ్జ్లో పెట్టి ఈ లోపల సివిల్స్ ప్రిపేర్ కండి. ఇఫ్ యూ సక్సీడ్ ఫైన్. ఇవాళ లేటెస్ట్ డేటా ఏం చెప్తుందంటే సివిల్ సర్వీసెస్లో టాప్ ర్యాంకర్స్లో 50% ఇంజనీర్స్ అండ్ డాక్టర్స్. అందువల్ల డెఫినెట్గా మీకు అవకాశం ఉంటుంది. ఈ పని చేయండి. అయితే మీ పేరెంట్స్ చెప్పండి, నేను ఒక 2 ఏళ్ళు బ్రేక్ తీసుకుంటాను, ట్రై చేస్తాను, కానప్పుడు ఐ విల్ ఆల్వేస్ గో బ్యాక్ టు ఎంఎస్ అని చెప్పండి. నా ప్రశ్న ఏమిటంటే, మీ అమ్మా నాన్న ప్రెషర్ వల్ల మీరు చేస్తున్నారు, కానీ మీకు క్లారిటీ ఉందా జీవితంలో ఏం కావాలని? అది కూడా డౌటే సార్. ఒకసారి ఒకటి అనుకుంటాను, మళ్ళీ ఇంకోసారి అంటే మీకు కూడా క్లారిటీ లేకపోతే మనం ఇప్పుడు మీరు బస్ స్టాండ్లో కూర్చున్నారు, మీరు ఎక్కడికి వెళ్ళాలో తెలిస్తే ఏ బస్సు ఎక్కాలో తెలుస్తుంది కదా. ఇప్పుడు మీరు చౌరస్తాలో నిలబడి ఈ రోడ్ ఎక్కడికి వెళ్తుంది సార్ అని ఎవరైనా అడిగారు అనుకోండి, అతను ఏమంటాడు, మీరు ఎక్కడికి వెళ్ళాలంటాడు. ఇంకెక్కడికి వెళ్ళాలో డిసైడ్ చేసుకోలేదని అనుకోండి, అతను ఏం చెప్తాడు, మీకు ఏ రోడ్ అయినా పర్వాలేదు అంటాడు. ఈ లోపల యాక్సిడెంట్ అవుతుంది. అందుకని అంటే అమ్మా నాన్న ప్రెషర్ అనేది ఒక ఎస్కేప్ రూట్ కాకూడదు. మీ జీవితంలో నిజంగా మీ ప్యాషన్ ఏమిటి? ఎందుకంటే కోకిల ఎప్పుడు పాడాలనుకుంటుంది, కానీ కాకి ఉద్యోగం ఖాళీగా ఉందనుకోండి, కాకిలా అరుస్తేనే ఉద్యోగం, నెలకు ₹1,00,000 జీతం. నా అవసరాల కొరకు కాకి ఉద్యోగం కొద్ది రోజులు చేస్తాను, కానీ కోకిల పాడాలని కోరికను చంపుకోలేను కదా. అందుకని కోకిల పాడడానికి కాకి ఉద్యోగం కొన్ని రోజులు చేసి తర్వాత కోకిల పాడడానికి షిఫ్ట్ కావాలని సార్ చెప్తున్నారు. అంటే డోంట్ కిల్ యువర్ ప్యాషన్. Hello sir, I am Mohammad Adnan of Mechanical second year from SVIT College. I am privileged to meet you sir. My question is, lack of confidence and dedication towards a particular field or a subject and time management. I always end up late. Example, if tomorrow suppose exam is there, I think I'll study after 1 hour, again 1 hour, again 1 hour. Finally when I sit to study, I fall short of time. So what to do sir? How to overcome that? అంటే దానికి ఇట్స్ అగైన్ ఏ ప్రాబ్లమ్ ఆఫ్ టైం ప్లానింగ్. ఒకటి గుర్తుంచుకోండి, జీవితంలో అత్యంత విలువైంది ఏదైనా ఉంది అంటే అది సమయమే. మీకు ఇండియాలో రిచెస్ట్ మ్యాన్ ఎవరు? ముఖేష్ అంబానీ. ముఖేష్ అంబానీ తన భార్యకు గిఫ్ట్గా 800 కోట్ల రూపాయలతో ఒక బిల్డింగ్ కట్టించారు బర్త్డే గిఫ్ట్. మరి ఎంతమందికి ఇదే 800 రూపాయలు చీర కొనే కెపాసిటీ లేని వాళ్ళే దేశాలు ఎక్కువ మంది. కానీ ఆ ముఖేష్ అంబానీ భార్య కనుక అడిగింది అనుకోండి, మీరు నాకు ఇంత రిచెస్ట్ కదా, నాకు 2015 ఏప్రిల్ 15th తెచ్చిస్తారా అని, ఇవ్వగలడా? ఇంపాసిబుల్. అంటే అర్థం ఏంటి? ఎనీథింగ్ కెన్ బి కాంకర్డ్ ఎక్సెప్ట్ టైం. టైమ్ ఈజ్ సంథింగ్ విచ్ కెనాట్ బి కాంకర్డ్. టైంను కరెక్ట్గా యూటిలైజ్ చేసుకునేటువంటి విజ్డమ్ ఉన్నవాడే జీవితంలో సక్సెస్ అవుతారు. మహాకవి కాళిదాస్ అంటాడు, నిన్న కళ రేపు ఆశ, ఈ క్షణం నీ పని నీవు సరిగా నిర్వర్తిస్తే ప్రతి నిన్న ఒక తీపి కలగా, ప్రతి రేపు ఒక ఆశాజ్యోతిగా ఉంటుంది అంటాడు. బట్ ఇక్కడ మనం చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ ప్రపంచంలో ఏ మనిషికి టైం లేకపోవడం అంటూ ఉండదు, మన ప్రయారిటీస్లో తేడా. అంటే వెన్ యూ గివ్ ప్రయారిటీ టు సంథింగ్ డెఫినెట్లీ యూ విల్ గెట్ టైం. అంటే లాంగ్ బ్యాక్ ఏ గ్రేట్ స్పీకర్ అనౌన్స్ సంథింగ్, రేపటి నుంచి నేను ఏదైనా ఒక మీటింగ్కి వస్తానని చెప్పి 1 నిమిషం కనుక నేను లేట్గా వస్తే యూ కెన్ డిక్లేర్ టు దిస్ వరల్డ్ దట్ ఐఎమ్ డెడ్. దట్ ఈస్ ద ప్రయారిటీ హ్యాస్ గివెన్. అండ్ ఈ మెంట్ అంత సీరియస్నెస్ ఉన్నప్పుడు టైం ఉంటుందా ఉండదా? రైట్. సో సమ్వేర్ అవర్ ప్రయారిటీస్ ఆర్ డిఫరెంట్. అందుకని ఫోకస్ అంటే మీ ప్రయారిటీస్ కరెక్ట్గా ఉన్నాయో చూసుకుంటే టైం ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. థింగ్స్ విల్ ఫాల్ ఇన్ ఇట్స్ ఓన్ ప్లేస్. ఓకే, థ్యాంక్ యూ. Thank you sir. My name is SVS Karthik. I am from CSC department, SVIT. So my question is, when we are attending the classes, if we go for the enjoyment like playing games or something, then we are losing concentration in studies. We can't concentrate
in the subjects? No, why do you bunk classes? That's the question. అంటే మీరు క్వశ్చన్ ఒకటి అంటే ఇప్పుడు మ్యాథమెటిక్స్ కదా, మీ బ్యాక్గ్రౌండ్ ఇంజనీరింగ్ కదా, దాన్ని మీరు జీవితంలో కూడా ఉపయోగించుకుంటున్నారు. అజంప్షన్ ఏంటి? నేను క్లాసులు డుమ్మా కొడతాను, అప్పుడు నేను బయట పోయి ఆడుకున్నంత నాకు క్లాసులు కాన్సన్ట్రేషన్ పోతుందని అనేది. అంటే అజంప్షనే మార్చండి, డుమ్మా ఎందుకు కొట్టండి? దాన్ని కొట్టకపోతే ఈ ప్రాబ్లమే రాదు కదా. యూఆర్ అజ్యూమింగ్ వన్ థింగ్ కాన్స్టాంట్ వాల్యూ, అదేంటి క్లాసులు డుమ్మా కొట్టడం అనేది కాన్స్టెంట్, దీన్ని మాత్రం మార్చండి సార్, మిగతా ఇంకేదన్నాడు చూడండి అన్నారు. నేను అనేది దాన్నే మార్చండి, ఆటోమేటిక్గా సెట్ అవుతుంది కదా. ఇంకేమన్నా అనుమానం ఉందా? క్లారిటీ వచ్చింది అంటే సార్ ఒకవేళ క్లాస్ మీద ఇంట్రెస్ట్ లేకుండా తర్వాత అన్న ఫ్యూచర్లో ఇంట్రెస్ట్ చూపించాలంటే ఈ ఎంజాయ్మెంట్ వల్ల అది చూపించలేకపోతున్నాం. అంటే దాని ఎంజాయ్మెంట్నే ఫ్యూచర్ మార్చుకోండి. ఇప్పుడు ఒకటి గుర్తుంచుకోండి, జీవితంలో ఇంట్రెస్ట్ అయినాయి అని మాత్రమే చేస్తాననుకుంటే పొరపాటు. ఇంట్రెస్ట్ ఉన్నవి చేయాలి, అవసరం ఉన్నవి చేయాలి. నీకు ఆసక్తి ఉన్నది కొన్ని సందర్భాల్లో నీకు అవసరము లేనిది కావచ్చు, కానీ అవసరం ఉన్నది నీకు ఆసక్తి లేకుండా ఉండొచ్చు అని చెప్పి నేను నిన్ను ఓన్లీ ఆసక్తి ఉన్నదే చేయమన్నాను అనుకోండి, జీవితంలో పనికిమాలిన వాళ్ళు అవుతావు. అవసరం ఉన్నదే చెయ్యి, ఆసక్తి ఉన్నా లేదన్నా అనుకోండి, జీవితం చాలా దుర్మార్గంగా ఉంటుంది. యూ హేట్ యువర్ లైఫ్. అందువల్ల రెండింటి మధ్య బ్యాలెన్స్ చేయండి. మీ జనరేషన్లో చేసే మిస్టేక్ ఏంటంటే, నాకు ఇంట్రెస్ట్ ఉన్నదే చేస్తా. ఎస్, ఇంట్రెస్ట్ ఉన్నది చెయ్యాలి, తప్పని అంటలేను, కానీ ఇంట్రెస్ట్ కొద్ది మందికి మాత్రమే. ఇంట్రెస్ట్ ఉన్నది నీ ఇంట్రెస్ట్లో ఉన్నది ఒకటే అవుతుంది, అది కొద్ది మందికి అవుతుంది, అందరికి కాదు. అందువల్ల రెండూ చేయక తప్పదు. నాకు చిన్నప్పటి నుండి కంప్యూటర్ సైన్స్ అన్న ఆ ఫీల్డ్ అన్న ఇంట్రెస్ట్. సో టెక్నికల్ ఫీల్డ్ వెళ్దాం అనుకుంటాను. సో అదే గోల్గా పెట్టుకొని నెక్స్ట్ బీటెక్ అయిపోయిన తర్వాత ఎంఎస్ తర్వాత ఒక మంచి టెక్నికల్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉండాలని ఆ గోల్ పెట్టుకుంటాం. బట్ పెద్దలు ఉన్నారు కొంతమంది, లైక్ ఇప్పుడు మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు చేసే మీరు ఆ ఫీల్డ్ ఎందుకు చూస్ చేసుకున్నారు, ఎంబీఏ చూస్ చేసుకోవచ్చు కదా, ఇందులో ఎంత డిమాండ్ ఉంది అని ఇంకా లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్తారు. సో హ్యాజ్ ఎ రిజల్ట్ ఏంటంటే మనం ఎంత గోల్ పెట్టుకున్నా మైండ్ అనేది డివేట్ అవుతుంది. హ్యాజ్ ఎ రిజల్ట్ స్ట్రెస్, కన్ఫ్యూజన్ అన్నీ బిల్డ్ అవుతాయి. వాటిని ఎట్లా ఓవర్కమ్ చేయాలి? మనకు గాంధీ గారు మాట అంటాడు, తలుపులు తీసించండి గాలి వస్తుంది, కానీ గాలి కొట్టుకుపోకండి అన్నాడు. ఓపెన్ యువర్ మైండ్. అందరూ చెప్పేది వినండి, నువ్వు చేయాల్సింది చేయండి. ఇప్పుడు అందరూ చెప్పేది వినడం డెమోక్రటిక్. నీకు నచ్చింది నువ్వు చేయాల్సుకున్నది చేయడము లీడర్షిప్. అందువల్ల డెమోక్రటిక్గా ఉండాలి, కానీ డిసిషన్ మేకింగ్ అయితే ఉండాలి. అంటే ఒక వేవరింగ్గా ఉంటే జీవితంలో సక్సెస్. చాలామంది అంటారు, అదంతా ఎందుకండి, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావురా అంటాడు, ఎప్పుడు లడ్డెప్పుడు పెడతావురా అంటాడు అని చెప్పి, అయ్యో వాడు తాతగారు చెప్పారు, ఎలా నేను ఇప్పుడు ఎంఎస్ గురించి ఆలోచించడం ముఖ్యం కాదు, పెళ్ళే చేసుకోవడం ముఖ్యం అని చెప్పి పెళ్ళి చేసుకున్నాను అనుకోండి. అప్పుడు ఏమంటాడు, ఏం రా మనమని ఎప్పుడు ఇస్తావు అంటాడు. నేను అది అవును, ఉద్యోగం చేయడం ముఖ్యం కాదు, మనమని కూడా ముఖ్యం అని మనమని ఇచ్చుకుంటూ కూర్చున్నాం అనుకో, ఎక్కడికి పోతావు? వాడు చెప్పిన దాన్ని వినడం, మన పని మనం చేసుకుంటూనే ఉండాలి. కొన్ని ఎప్పుడైనా మంచి ఆలోచనలు అన్ని వైపుల నుంచి రానియండి. అయితే మంచి ఆలోచనలు రావాలి అని నువ్వు తలుపులు తీసినప్పుడు మంచి వస్తాయా? అన్నీ వస్తాయి, మంచి తీసుకోండి. ఇంకోటి మనం సలహా కన్ఫ్యూజ్ అవుతుంటే ఈ ప్రపంచంలో రెండు ఫ్రీగా దొరుకుతాయి, ఒకటి గాలి, ఇంకోటి సలహా సార్ అన్నట్టుగా. అయితే ప్రతి సలహాకి మనం కన్ఫ్యూజ్ అవుతే మన జీవితం, అందుకనే అసలు చివరిగా మీరేం చేయాలనే క్లారిటీ కూడా మీకుంటే డెఫినెట్గా మనం అండ్ వెన్ ఎవర్ యూ ఆర్ టేకింగ్ అన్ అడ్వైస్, టేక్ ఇట్ ఫ్రమ్ రైట్ సోర్స్. ఇప్పుడు సార్ లాంటి నిష్ణాతుల దగ్గర తీసుకున్నారనుకోండి, యూ విల్ గెట్ గైడెన్స్. ప్రతివాడు మీకు సలహా ఇచ్చాడు అనుకోండి, యూ విల్ ఎండ్ అప్ ఇన్ కన్ఫ్యూజన్, రైట్? సో ఏది కన్సిడర్ చేయాలనేది కూడా మీ విచక్షణ ఎప్పుడు మిస్ కాకూడదు. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం సార్, నా పేరు పూర్తిమ, ఎస్పీఐటి కాలేజ్ నుంచి 4th ఇయర్ సార్. నాకు నా ప్యాషన్ ఎవ్రీ టైం చేంజ్ అవుతుంటుంది సార్. లైక్ నాకు ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలంటే ఇష్టం, అలాగే ఒక జాబ్ రావాలని కూడా ఇష్టం. ఏది చేయాలన్నది ఎక్కువ ఎందులో సక్సీడ్ అవుతానో కూడా నాకు కరెక్ట్ క్లారిటీ రావట్లేదు. సో దాని గురించి అంటే ఇప్పుడు మీ మైండ్లోకి వెళ్ళి నేను చెప్పలేను. ఒకటి, దట్ ఈస్ ద లిమిటేషన్ ఆఫ్ ఎనీ అడ్వైస్. ఎవరు అడ్వైజ్ ఇచ్చినా కూడా మీరు ఇచ్చిన డేటాను బట్టి అడ్వైజే తప్ప ఐ కెనాట్ క్రియేట్ డేటా ఫర్ మై సెల్ఫ్. రైట్? మీరు ఒక డయాగ్నాస్టిక్ సెంటర్కి వెళ్ళి టెస్ట్లు చేయించుకుంటే అందులో మీకు పలానా ఇన్ఫెక్షన్ ఉందని తెలిస్తే డాక్టర్ మందులు ఇస్తాడు. కానీ ఆ ఇన్ఫెక్షన్ లేదనుకోండి, టెస్టులు తప్పుగా చెప్పినా మీకు మందులు ఇస్తాడు. అందువల్ల ఒక్కటి, మీరు మిమ్మల్ని మించిన డాక్టర్ మీకెవరూ లేరు. యు ఆర్ ద బెస్ట్ జడ్జ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నేను ఎందుకు చెప్తున్నా అంటే, మేము ఇన్ని చెప్పిన అల్టిమేట్ జడ్జ్ ఎవరు అంటే మీరే. ఎందుకంటే మీ గురించి డేటా మీకు మాత్రమే కరెక్ట్గా తెలుస్తుంది. మీరు ఇచ్చిన డేటాను బట్టి మాలాంటి వాళ్ళ సలహాలు ఇస్తాం. వీఆర్ లైక్ ఏ డాక్టర్ బేస్ who gives the prescription based on the diagnostic test. But I cannot validate the diagnostic test.
అందువల్ల ఆ డయాగ్నోస్ టెస్ట్ మీరే కనుక ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని లిస్ట్ అవుట్ ద ప్రియారిటీస్. మీరు ఏం చేయండి అంటే ఒక పేపర్ కాగితం తీసుకోండి, టేక్ ఏ పీస్ ఆఫ్ పేపర్, రైట్ డౌన్ వాట్ ఆర్ యువర్ ఇంట్రెస్ట్. ఒక 7 8 మీకు ఉన్నాయనుకోండి, దెన్ దట్ ఈస్ స్టేజ్ 1. అది జేబులో పాకెట్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే ఇమీడియట్గా వద్దు, నెక్స్ట్ డే ఇందులో నేనేమైనా ఎక్స్క్లూడ్ చేయగలనా అని కట్ చేయండి. కొన్ని వెళ్ళిపోతాయి, గ్యారంటీగా వెళ్ళిపోతాయి, మీకు డౌట్ లేదు. మళ్ళీ కట్ చేసిన తర్వాత ఫ్రెష్గా కుదించిన లిస్ట్ రాసుకొని ఇంకో పేపర్ మీద పెట్టుకోండి, మళ్ళీ దాన్ని పాకెట్లో పెట్టుకోండి. నెక్స్ట్ డే మళ్ళీ ఓపెన్ చేయండి, ఇంకా ఏమైనా చేయగలవా. ఈ ప్రక్షాళన అంటారు దీన్ని. ఈ ప్రక్షాళన పూర్తయితే లాస్ట్కు 2 3 మిగులుతాయి. మిగిలిన దాన్ని ఈచ్ వే ద మెరిట్స్ అండ్ డిమెరిట్స్, ఈచ్ రిలేటివ్గా దాన్ని స్టడీ చేయండి. ఫైనల్లీ యూ విల్ అరైవ్ ఎట్ వన్ థింగ్. వండర్ఫుల్. అప్పుడు డెఫినెట్గా నువ్వు విజయవంతం అవుతావు. అయితే అలా చేయకపోతే మాత్రం సాధ్యం. ఇప్పుడు మీకు మహాభారతం కథ తెలిసింటే ద్రోణాచార్యుడు విలువిద్య పరీక్ష పెట్టేటప్పుడు అందరిని అడుగుతాడు మీకేం కనబడుతుంది అని. దుర్యోధనునికి మిగతాలందరికీ అందమైన వనము, ఆ వనములో కిలకిల రావాలు, చాలా ఆకర్షణీయమైన చెట్లు చేమలు కనబడతాయి. అర్జునుడికి మాత్రం పక్షి గుడ్డు మాత్రమే కనబడుతుంది. పక్షి గుడ్డు కనబడ్డ వాడికి వాడు విజయవంతమయ్యాడు, విజయుడయ్యాడు, మిగతా వాళ్ళు దుర్యోధనుడు అయ్యాడు. అందువల్ల మీకు ఆ పక్షి గుడ్డు ఏదో తెలుసుకునేంత సేపు ఈ ఎక్సర్సైజ్ చేయాలి. సార్ చెప్పింది ఏంటంటే మనం ఇంకా కొంచెం సింప్లిఫై చేస్తే డిలీషన్ ప్రాసెస్, అంటే రైట్ డౌన్ ఆల్ యువర్ ప్యాషన్స్ అండ్ డిలీట్. ఫర్ ఎగ్జాంపుల్ మామిడి పళ్ళ సీజన్ ఇది, మీ ముందు 10 మామిడి పళ్ళు ఉన్నాయి, మీకు ఇందులో ఒకే మామిడి పండు తినడానికి మీకు పర్మిషన్ ఉంది. అప్పుడు ఏం చేస్తాం మీరు అంటే టూ మెనీ ప్యాషన్స్ అని మీరు అంటున్నారంటే కారణం ఏంటంటే మీకు యూ వాంట్ టు హ్యావ్ ఎ బైట్, ప్రతి మామిడి పండుని కొరికి చూడాలని మీకు ఉంది, పర్మిషన్ లేదు. అప్పుడు మీరు ఏం చేస్తారు, అందులో కొంచెం దెబ్బ తాకింది పక్కన పెడతారు, కొంచెం ఇంకా పండలేదనుకుంది పక్కన పెడతారు. ఇట్లా డిలీట్ చేసుకుంటూ వెళ్తే యూ విల్ ఎండ్ అప్ విత్ 1 మ్యాంగో, దట్ ఈస్ యువర్ ప్యాషన్, రైట్? ఇఫ్ యూ పర్సూ దట్ యూ విల్ గో రీచ్ ద డిఫరెంట్ హైట్స్. కానీ మీరు సంతోషపడాలి, ఈ ప్రపంచంలో ఏ పేషెంట్ లేని మానవులు ఉన్నారు. కనీసం మీకు 4-5 ఉన్నాయి, పక్కలకు 2 ఇచ్చేయండి. My name is Pawan Singh sir. I'm from SYT College, second year CSE department. సార్ నాకు సక్సెస్ గురించి ఐడియా ఉంది సార్, దట్ ఇది చేయాలి అది చేయాలి, కానీ ఆ సక్సెస్ని ఇంప్లిమెంట్ చేయగలను సార్. అయితే ఇంప్లిమెంట్ చేయగలరా? చేయలేకపోతున్నారు సార్. సో అది ఆల్ థాట్ నో యాక్షన్. యా సార్, బట్ ఐ డోంట్ నో హౌ టు కంట్రోల్ మై మైండ్ దట్ నాకు ఇదే చేయాలి, అది కంట్రోల్ చేయగలను సార్. సో హౌ టు ఓవర్కమ్ దిస్? యు వాంట్ టు జంప్ ఇంటూ యాక్షన్ అండ్ వి ఆర్ నాట్ ఏబుల్ టు డు ఇట్, రైట్? అంటే దానికి ఏంటంటే మనకు ఫస్ట్ ఏంటంటే ఇఫ్ యూ ఎప్పుడు కూడా నీ ఆలోచన కాంక్రీట్గా లేనప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. ఎప్పుడు కూడా ఆలోచన నిర్దిష్టంగా ఉంటేనే ఆచరణ నిర్దిష్టంగా ఉంటుంది. అందువల్ల మొదలు మీరు ఏం చేయాలనుకున్నది నిర్దిష్టపరచుకోండి, స్టేజ్ 1. స్టేజ్ 2 ఏంటంటే హ్యావ్ ఎ లిమిటెడ్ గోల్ టు బిగిన్ విత్. ఇప్పుడు ఏదో పెద్ద గోల్ పెట్టాలి అనుకున్నా, నేను ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలని టార్గెట్ పెట్టుకున్నావు, ఏమవుతుంది? నువ్వు ఎవరెస్ట్ శిఖరం ఎన్నడూ ఎక్కలేవు కనుక యాక్షన్ ఉండదు, కలగంటూనే ఉంటావు ఎవరెస్ట్ శిఖరం ఎక్కినట్లు. దానికన్నా ఒక చిన్న హిల్ ఎక్కాలి ట్రెక్కింగ్ చేసి అని పెట్టుకోండి. ఆ హిల్ ఎక్కే వరకు నీకు ఆటోమేటిక్గా యూ విల్ గెట్ డిసిప్లిన్. సో ఇట్స్ అన్ అక్వైర్డ్ డిసిప్లిన్, అంటే అక్వైర్డ్ సిండ్రోమ్ లాగా అక్వైర్డ్ డిసిప్లిన్. కాలక్రమేణా నువ్వు క్రమశిక్షణ అలవాటు అవుతుంటుంది. అందుకే స్టార్ట్ విత్ ఎ లిమిటెడ్ గోల్ అండ్ కంటిన్యూస్లీ ఎక్స్పాండ్ యువర్ గోల్స్ అండ్ టిల్ యూ రీచ్ ద హయ్యర్ గోల్. ముందే ఆచరణ సాధ్యం కాని గోల్ పెట్టుకొని ఆ కళల్లో వివరించకండి. అందుకే సత్యనాథన్లో ఈ మధ్య హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక మాట అంటాడు, హ్యావ్ ఎ డ్రీమ్, చేజ్ ఇట్, కాన్స్టాంట్లీ ఇంప్రూవ్ యువర్ ఎబిలిటీస్ టు రియలైజ్ ద డ్రీమ్ అన్నాడు. కళలు కనండి, దాన్ని వేటాడండి, వెంబడించండి. ఆ కళల్ని సాకారం చేసుకునేందుకు నీకున్న సామర్థ్యాన్ని నిరంతరం మెరుగుపరచుకోండి. అంటే చిన్న చిన్న విజయాలు సాధించండి, అది పెద్ద విజయానికి నాంది అవుతుంది. ఒకేసారి పెద్దదాన్ని చేయాలనుకున్నప్పుడు కొన్నిసార్లు మనం ఫస్ట్ ఫ్లోర్ నిలబడి 3rd ఫ్లోర్కి మీరు వెళ్ళాలా, ఎడమకాలు గ్రౌండ్ మీద పెట్టి కుడికాలు 3rd ఫ్లోర్ మీద పెట్టారనుకోండి, వెనక్కి పడిపోయే ప్రమాదం ఉంది. యూ గో స్టెప్ బై స్టెప్. సేమ్ థింగ్ సార్ ఈజ్ అడ్వైజింగ్ యూ టు డూ. హలో సార్, నా పేరు నిహారిక, సెకండ్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్. ఎంత చదివినా ఎగ్జామ్స్ ముందు ఒక చిన్న స్ట్రెస్ అండ్ టెన్షన్ అనేది ఉంటుంది. లైక్ దానివల్ల కాన్ఫిడెన్స్ పోతుంది, ఇంకా చదివింది కూడా లైక్ మర్చిపోవడం అండ్ ఆల్ జరుగుతుంది. ఆ టెన్షన్ ఇంకా స్ట్రెస్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? మీ ఎక్స్పీరియన్స్లో బాగా స్ట్రెస్ ఉండి ఏదైనా ఒక పని చేసినప్పుడు స్ట్రెస్ రిలీవ్ అయినా ఏమైనా ఉందా? థింక్ అబౌట్ ఇట్. సాంగ్స్ విన్నప్పుడు అలాంటప్పుడు ఓ 2-3 గంటలు చదివాక 10 నిమిషాలు పాటలు ఏమీ కాదు. అక్కడ స్టడీ జరిగింది, క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు క్రికెట్ మ్యాచ్ చూడకుండా
పరీక్షకు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసిన ఒక గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్ క్రికెట్ మ్యాచ్ మధ్యలో ఒక 5-10 మినిట్స్ చూసి హైలైట్ చూసి స్కోర్ చూసి సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ చూసి మల్లెలిపై చదువుకున్న ఒక గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్ పైన స్టడీ జరిగింది. ఈ స్టడీ రివీల్ చేసింది ఏంటంటే సెకండ్ గ్రూప్ వాజ్ మోర్ సక్సెస్ఫుల్ దెన్ ద ఫస్ట్ గ్రూప్. పేరెంట్స్ ఏమనుకుంటారు, మనమేమనుకుంటాం ఫస్ట్ గ్రూప్ అసలు పక్కకు డైవర్టే కాకూడదు అని చెప్పి చదువుతూ ఉంటారు. వాడు పుస్తకం ముందు ఉంటుంది, మనసులో సచిన్ టెండూల్కర్ ఉంటాడు. ఇలాంటి వాళ్ళు ఎగ్జామ్ రాయలేడు. అందుకన్నా ఎల్లో యువర్ స్ట్రెస్ టు బి అవుట్. ఇప్పుడు మీకు ప్రెషర్ కుక్కర్ ఇంట్లో చూశారు కదా, అందరు చూస్తాం కదా, సేఫ్టీ వాళ్ళు పెడతారు పైన, ఎందుకు ఆ స్టీమ్ వెళ్ళిపోయడానికి. అందువల్ల మీలో కూడా ఆ స్టీమ్ ఉంటుంది, దాన్ని వెళ్ళనియండి. ఏదో ఒక 5-10 నిమిషాలు. అయితే సమస్య ఏంటంటే ఈ 5-10 నిమిషాలు పాటలు వింటానని మొదలుపెట్టి 10 నిమిషాలు చదువుకొని 50 నిమిషాలు పాటలు వినే కార్యక్రమం చేయకండి. నమస్కారం సార్, నా పేరు రుత్విక్, ఎస్వీఐటీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వడానికి ఏమైనా ఫ్యూ టిప్స్ మీరు సజెస్ట్ చేస్తారు? అసలు సెల్ఫ్ కాన్ఫిడెంట్ టిప్స్ అంటే చాలామందికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ టానిక్ అని ఒకటి మెడికల్ షాప్లో దొరికితే అది తీసుకొచ్చి రోజుకు 3 టీ స్పూన్లు తాగితే, లేదా ఏదన్నా సూపర్ మార్కెట్లో ఒక 2 కిలోల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దొరికితే కొనుక్కొచ్చుకొని జేబులో పెట్టుకుంటే బాగుండరు కోరుకుంటుంది. అవన్నీ ఏ టిప్స్ లేదు. ఒకటేంటంటే కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది, ఒకటి ఐడెంటిఫై యువర్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్. నీకున్న శక్తి ఏంటి, బలహీనత ఏంటి. ఇప్పుడు నేను మాట్లాడడం నా శక్తి కనుక నాలో కాన్ఫిడెన్స్ ఉంది. మీరు 4 గంటలు అడగండి, నేను ఇలాగే సమాధానం చెప్తాను. కానీ నన్ను పాటలు పాడు అని కూర్చొని పెట్టాను అనుకోండి, ఇక్కడ నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎగిరిపోతుంది అని నేను వణుకుతుంటాను, మీరు నవ్వుతుంటారు, నేను పాడలేను. అంటే అర్థం ఏంటి, నాగేశ్వర్ అనే వ్యక్తికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉందా, తనకు స్ట్రెంగ్త్ ఉన్న దాంట్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, తనకు వీక్నెస్ ఉన్న దగ్గర సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు. ఇది ఫస్ట్ పాయింట్. అందువల్ల మొదలు మీ స్ట్రెంగ్స్ ఏంటో ఐడెంటిఫై చేసుకోండి, ఆటోమేటిక్గా మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. సో తర్వాత మీ వీక్నెసెస్ను స్ట్రెంగ్త్గా మార్చుకునే ప్రయత్నం చేయండి. అందువల్ల అప్పుడు మీకు ఆటోమేటిక్గా స్ట్రెంగ్త్ పెరుగుతూ ఉంటుంది. స్ట్రెంగ్త్ పెరుగుతున్న కొద్దీ కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. Namaste sir, I'm Kiranmai. I'm in the 4th years of engineering, CSE department. So basically na doubt entante my love is I'm very active and I go to events other than engineering. I'm pretty active. I go out for events. I was into organizations and all this. So and I learn concepts easily. I can also explain or teach them easily. But what I can do is quite interacting with whatever I love. So I want to know what the world wants from me. No, what the world wants from me కన్నా what I can do for the world అని ఆలోచించండి. అంటే వరల్డ్ మీ నుంచి ఆశించే దానికన్నా మీరు వరల్డ్ నుంచి ఏం ఆశిస్తున్నారు. ఒకటి, మనకు ఏదైతే స్ట్రెంగ్త్ ఉందో దాన్ని మ్యాక్స్గా ఎక్స్ప్లాయిట్ చేయండి. ఓకే, మీరు ఇంటరాక్షన్, ఆర్గనైజేషన్, లీడర్షిప్ ఇదంతా స్ట్రెంగ్త్ అంటున్నారు కదా, దట్ యూ ఎక్స్ప్లాయిట్ ఇట్ టు ద హిల్ట్. దాన్ని మనము ప్రాపర్గా యూజ్ చేసుకోగలిగితే డెఫినెట్గా దట్ ఈస్ వాట్ ద వరల్డ్ నీడ్స్ ఎవ్రీథింగ్ అండి. ఒకటి గుర్తుంచుకోండి, ప్రపంచానికి ఒక ఇంజనీర్ కావాలి, ఒక మ్యూజిషియన్ కావాలి, ఒక మ్యాజిషియన్ కావాలి, ఒక టీచర్ కావాలి, ఒక ప్రీచర్ కావాలి, ఒక వంట మనిషి కావాలి, ఒక భోజనం చేసేవాడు కూడా కావాలి. వరల్డ్ నీడ్స్ ఎవ్రీ వన్. మీరు వాట్ సూట్స్ యూ అనేది మీరు ఆలోచించండి. చాలా అంటే ప్రపంచానికి నా నుంచి ఏమి కావాలని ఆలోచిస్తే మీకు ఆన్సర్ దొరకదు. నేను ప్రపంచానికి ఏమి ఇవ్వగలుగుతానని ఆలోచించండి, ఆన్సర్ దొరుకుతుంది. నా పేరు వచ్చేసి భరత్ సార్, 4th year చదువుతున్నాను ఎస్వీఐటీ కాలేజ్లో. మై ప్రాబ్లమ్ ఇస్ ఐఎమ్ వెరీ ఫికిల్ మైండెడ్ సార్. ఎట్లా అంటే ఐ కాంట్ డిసైడ్ బిట్వీన్ 2 things. బిఫోర్ జాయినింగ్ ఇంజనీరింగ్ నేను మూవీస్కి వెళ్దాం అనుకున్నాను సార్. ఐ ఆల్రెడీ గాట్ అడ్మిటెడ్ ఇన్ టు 1 film institute అండ్ దెన్ సడన్గా ఏమైందో తెలీదు, ఐ వాజ్ ఇన్ టు ఇంజనీరింగ్ సార్. సో అదే బాధ. దాన్ని మీరు 2 ఆసక్తులు, ఒకటి ఇంజనీరింగ్, ఒకటి ఫిలిం ఇంట్రెస్ట్, అది మీరు ఫికిల్ అంటాను, నేను డైవర్సిటీ అంటాను. సో దాన్ని హౌ డు యూ సీ ఇట్ అంటే 2-3 అభిరుచులు ఉండడం ఫికిల్ కాదండి, ఇట్ ఈజ్ ఎ డైవర్సిటీ. ప్రతి మనిషికి అనేక రకాల ఐడెంటిటీస్ ఉంటాయి, అనేక రకాల ఐడెంటిటీ. ఇప్పుడు నేను హ్యూమన్ బీయింగు, నేను ఇండియను, నేను తెలుగువాణ్ణి, నేను హైదరాబాద్ పౌరుణ్ణి, ఇవన్నీ కాన్ఫ్లిక్టింగ్ ఐడెంటిటీస్ కావు కదా. నేను ఒక జర్నలిస్ట్ను, ఒక ప్రొఫెసర్ను, ఒక ఫాదర్ను, ఒక హస్బెండ్ను, ఇవన్నీ కాన్ఫ్లిక్టింగ్ ఐడెంటిటీ. ఇన్ని ఉన్నాయి కదా, ఫికిల్ మైండెడా నేను? కాదు కదా.
ఇవన్నీ డైవర్సిటీ అంటాం. అంటే మనిషికి అనేక రకాల ఆసక్తులు ఉంటాయి, ఐడెంటిటీస్ ఉంటాయి. అందువల్ల ఏమీ వరీ కాకండి, ఇంజనీరింగ్ ప్రశాంతంగా చేయండి. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, చేస్తున్న పని వదిలేసి ఏదో సాధిస్తానని ప్రయత్నం చేయకండి. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అని పాత తెలుగు సినిమా ఉంది, పాట ఉంది. అందువల్ల నెవర్ డూ 2 things at a time. నెవర్ డూ 2 things at a time by ignoring one thing. ఇఫ్ యూ కెన్ డూ 2 things at a time ఈక్వల్లీ పర్ఫెక్ట్, ఫైన్, అభ్యంతరం లేదు. కానీ ఇంజనీరింగ్ వదిలేసి నేను సినిమాలకు పోతానంటే పొరపాటు. నువ్వు ఇంజనీరింగ్ ప్రశాంతంగా చదవండి. ఇంజనీర్ అయిపోయి కూడా సినిమా కావచ్చు. ఇంజనీర్ అయిపోయి భారత క్రికెట్ కెప్టెన్ అయి భారత క్రికెట్ కోచ్ అనిల్ కుంబ్లే కాగలిగినప్పుడు మీరెందుకు కాలేరండి? అంటే మీ దృష్టిలో సినిమా హీరో కావాలంటే చదువులో ఫెయిల్ కావాలని ఏమన్నా ఉన్నదా? లేదు కదా. యూ కెన్ బి ఏ గోల్డ్ మెడలిస్ట్ అండ్ దెన్ బి ఏ సినిమా హీరో. వాట్ ప్రివెంట్స్ యూ ఫ్రమ్ బికమింగ్ ఏ హీరో అండి? అందువల్ల ఇది రెండు మ్యూచువల్లీ కాన్ఫ్లిక్టింగ్ కాదు. Namaste sir, I am Pooja from CSE department, second year. I have a problem that I plan properly, I have dedication towards it, but I cannot put something into practice. You suffer from excessive planning syndrome. అంటే అర్థం ఏంటంటే ఎక్సెసివ్ ప్లానింగ్ సిండ్రోమ్ ఏంటంటే చాలా ఎక్కువ ప్లాన్ చేస్తుంటారు. అంటే ఇది మీకే కాదు, చాలా మంది పిల్లలకు ఉంటారు. ప్లాన్ చేస్తూనే ఉంటారు, ఆ ప్లాన్ ఫెయిల్ అవుతారు, మళ్ళీ ప్లాన్ చేస్తుంటారు. కొన్నిసార్లు అన్ప్లాన్డ్గా చదవండి. ఫస్ట్ ఓ వారం రోజులు ఏ ప్లాన్ చేయకుండా చదవండి, దాని నుంచి ఆటోమేటిక్గా కొత్త ప్లాన్ పుట్టుకొస్తుంది. హలో సార్, నా పేరు యశస్వి. నేను ఎస్విఐటీలో సిఎస్సి సెకండ్ ఇయర్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఎలా అయిందంటే ఈ స్టేజ్లో నేను మ్యూజిక్ ఫీల్డ్లో ఉన్నాను చిన్నప్పటి నుంచి. ఇప్పుడు నేను ఏ స్టేజ్లో అంటే నేను రెండింటికి ఈక్వల్ ప్రయారిటీస్ ఇవ్వాలి. బట్ ఐ హ్యావ్ ద కెపాసిటీ టు డూ మ్యూజిక్ యాజ్ వెల్ as ఇంజనీరింగ్ బోత్ ఎట్ ఎ టైమ్. బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు పుట్ దమ్ ఇన్ టు ప్రాక్టీస్. ఎక్కువ టైం ఇవ్వలేకపోతున్నాను, ప్రయారిటైజ్ చేయలేకపోతున్నాను. ఇప్పుడు ఎలా అంటే ఏది వదులుకోలేను. ఐ కాంట్ లీవ్ మ్యూజిక్ నౌ. ఇంజనీరింగ్ కూడా పక్కన పెట్టి ఏం చేయలేను. బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు పుట్ ద కెపాసిటీ విచ్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ప్రాక్టీస్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. మీరు ఒక చెరువు గట్టు మీద ఉన్నారు, మీకు చెరువు దాటాలని కోరికుంది, సినిమా చూడాలని కోరుకుంది, ఏం చేస్తారండి? సినిమా చూసుకుంటూ కూర్చున్నారు అనుకో, చెరువులో పడిపోతారు. రెండు ఈక్వల్ ఇంట్రెస్టే. నాకు చెరువు గట్టు దాటడం ఈక్వల్ ఇంట్రెస్టే, సినిమా చూడడం ఈక్వల్ ఇంట్రెస్టే. సినిమా చూడాలి కనుక మొదలు ఇప్పుడు చెరువు గట్టు దాటండి. అంటే మీరు ఈ క్షణంలో మీ ప్రియారిటీ ఏమిటి అనేది డిసైడ్ చేసుకోండి. విచ్ ఆఫ్ దెమ్ కెన్ వెయిట్? ఇంజనీరింగ్, మ్యూజిక్ రెండు ఇంట్రెస్ట్. ఇందులో ఈ క్షణం ఏది ఆగగలుగుతుంది? మీరు ఇప్పుడు అది ఆగేది ఆపండి, మిగతాది కంటిన్యూ చేయండి. రెండింటిని మిక్సప్ చేయండి. బహుశా నువ్వేమన్నా మ్యూజిక్ ఇండస్ట్రీలో ఇంజనీర్ అయ్యే ఆలోచన చేయండి. నేను మ్యాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MITకి వెళ్ళాను. అక్కడ సురేష్ సుబ్రా అని డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజనీరింగ్, ఆయన కార్నెగీ మిల్లన్ యూనివర్సిటీలో ప్రెసిడెంట్. ఇప్పుడు ఆయన బోర్డు చూశాను, ఏ మెకానికల్ ఇంజనీర్ డూయింగ్ రీసెర్చ్ ఇన్ మలేరియా అని. మలేరియా పైన పరిశోధన, రెడ్ బ్లడ్ కార్పసల్స్ యొక్క మెకానికల్ ప్రాపర్టీస్ పైన రీసెర్చ్ చేస్తున్నాడు. అంటే ఒక మెకానికల్ ఇంజనీర్ మలేరియా మీద పరిశోధన చేసినప్పుడు మీకు రెండు ఆసక్తి ఉంది కనుక మీ ఇంజనీరింగ్ పరిజ్ఞానాన్ని మ్యూజిక్లో పెట్టి ఒక బ్రహ్మాండమైన మ్యూజిక్ టెక్నాలజీస్ ఇన్వెంట్ చేయండి. యూ విల్ బి ఎ గ్రేట్ సక్సెస్. బట్ సార్ మై ఇంట్రెస్ట్ ఆర్ టువర్డ్స్ సింగింగ్. ఐ కాంట్ గో ఫర్ ఇంజనీరింగ్ అండ్ ఆల్. ఇప్పుడు ఎలా అంటే మళ్ళీ పైగా నా మీద రెండింటి మీద హోప్స్ ఉన్నాయి సార్, బాగా దాంతో ప్రెషర్ పడుతుంది. అండ్ ఇప్పుడు ఏది ఆపే పరిస్థితిలో కూడా లేదు. మొదలు ఒక పాట పాడండి మొదలు మన ప్రోగ్రాంలో ఫస్ట్. కమ్ ఆన్ ప్లీజ్ సింగ్ ఎ సాంగ్, దెన్ ఐ విల్ ఆన్సర్ యువర్ క్వశ్చన్. గజాననయుతం గణేశ్వరం, గజాననయుతం గణేశ్వరం, గజాననయుతం గణేశ్వరం, భజామి సతతం సురేశ్వరం, గజాననయుతం గణేశ్వరం, భజామి సతతం సురేశ్వరం, గజాననయుతం గణేశ్వరం. వండర్ఫుల్ వండర్ఫుల్. మీరు నా సలహా ఏంటంటే రెండింటిని రోజుకి 24 గంటలు ఉంటుంది, అవునా కదా? లైఫ్లో మొదలు మీరు ఒక పేపర్ మీద నేను ఏ పనులు వేస్ట్ చేస్తున్న టైం, వేర్ ఐ కెన్ అఫోర్డ్ టు నాట్ టు డూ దట్, అవి లిస్ట్ అవుట్ చేయండి. అక్కడ టైం కట్ చేయండి. దెన్ యూ విల్ ఫైండ్ సఫిషియంట్ టైం. ఇంజనీరింగ్కు మ్యూజిక్కు రెండింటికి సఫిషియంట్ టైం ఉంటుంది. రెండు సాధన చేయండి.
ఏది ఆ రోజు ఆ క్షణంలో అవసరం ఉన్న దానికి ఎక్కువ టైం కేటాయించండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మ్యూజిక్ కాంటెస్ట్ వెళ్తున్నారు, అప్పుడు మ్యూజిక్ కాన్సన్ట్రేట్ చేయండి. రేపు ఇంజనీరింగ్ ఎగ్జామ్ ఉంది, అప్పుడు నువ్వు పాటలు పాడుకుంటూ కూర్చుంటే కలగదు కదా, ఆ టైంలో ఇంజనీరింగ్ ఎగ్జామ్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. అలా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ యూ కెన్ ఈక్వల్లీ బీ సక్సెస్ఫుల్. గొప్ప ఇంజనీర్స్ కూడా గొప్ప గాయకులు ఉన్న వాళ్ళు ఉన్నారు. ప్రతి మనిషి తన జీవితంలో విజయం సాధించాలి, ఆనందంగా ఉండాలనుకుంటాడు. ప్రతి మనిషి తన జీవితంలో తాను ఆనందంగా ఉండాలి, తన కుటుంబం కూడా సంతోషంగా ఉండాలి, తన సమాజానికి ఉపయోగపడాలనుకుంటాడు. కానీ ఈ ప్రయాణంలో భాగంగా ఎన్నో సమస్యలు, ఎన్నో అనుమానాలు, ఎన్నో ఆలోచనలు. వీటికి పరిష్కారం ఎక్కడ, నా సమస్యకి సమాధానం ఎక్కడ, నా ఆలోచనలను సరైన తీరులో పెట్టే మార్గదర్శి ఎక్కడ అనుకునే ఎంతోమంది యువతకి ఒక మార్గం, ఒక దిశానిర్దేశం చేయడానికి HN టీవీ చేస్తున్న ప్రయత్నమే జై హో సక్సెస్ మంత్ర.